ఒడిశాలోని సనాముండలి అటవీ ప్రాంతంలో రోజుకు 2 సార్లు అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. వందలాది నెమళ్లు కన్హో బెహ్రా అనే వ్యక్తి చేసే సైగతో ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. పురివిప్పి ఆడుతూ హరివిల్లును ఆవిష్కరిస్తాయి. 2 దశాబ్దాల క్రితం కన్హో బెహ్రా తాతకు నెమళ్లకు ఏర్పడిన బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ దృశ్యాలు ఒడిశాలోని కటక్ జిల్లా సనాముండలి అటవీ ప్రాంతంలోనివి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు కన్హో బెహ్రా. రాజా అని ఈయన ఇచ్చే పిలుపుతో 200కు పైగా నెమళ్లు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆయన తీసుకొచ్చిన ధాన్యాలను తిని కాసేపు పురివిప్పి నాట్యం చేస్తాయి. నెమళ్లకు అడవిలో ఆహారం లభిస్తుంది. అయినా రోజు ఉదయం మధ్యాహ్నం ఈయన తెచ్చే బియ్యం, గోధుమలు, పెసళ్లు, జొన్నలు, బీన్స్ కోసం ఈ ప్రాంతానికి వస్తాయి. కొన్ని నెమళ్లు నేలపై చల్లిన ధాన్యాలను తింటాయి. మరికొన్ని నేరుగా కన్హో వద్దకు వచ్చి ఆయన చేతుల్లోని ధాన్యాలను ఆరగిస్తాయి. మరికొన్ని ఆయన భుజాలపైకి ఎక్కి సందడి చేస్తాయి. నెమళ్లు రోజులో 2 సార్లు ఈ ప్రాంతానికి రావడం వెనుక ఓ కథ ఉందని కన్హో బెహ్రా తెలిపారు. 1999లో ఒడిశాలో సూపర్ సైక్లోన్ వచ్చినప్పుడు 3 నెమళ్లు గాయపడి జనావాసాలకు వచ్చాయని చెప్పారు. వాటిలో 2 ఆడ, 1 మగ నెమలి ఉన్నట్టు పేర్కొన్నారు. ఆ సమయంలో తన తాత పను బెహ్రా వాటికి వైద్యం చేయించి ఆహారం పెట్టారని చెప్పారు. ఆరోగ్యం కుదుటపడ్డాక వాటిని అటవీ ప్రాంతంలో వదిలేశారని తెలిపారు. ఓసారి అదే ప్రాంతంలోకి వెళ్లగా నెమళ్లు ఆయన వద్దకు వచ్చాయని, ఈ క్రమంలోనే వాటితో అనుబంధం ఏర్పడిందని పేర్కొన్నారు. మూడు నెమళ్లలో ఒకదానికి రాజా అని పేరు పెట్టారని కన్హో బెహ్రా తెలిపారు. అలా రోజూ ధాన్యాలు చల్లడం మొదలు పెట్టారని చెప్పారు. క్రమంగా నెమళ్ల సంఖ్య పెరిగిందని వివరించారు. నెమళ్లకు ఆహారం అందించేందుకు తనను కూడా చిన్నప్పుడు తీసుకెళ్లేవారని పేర్కొన్నారు. తర్వాత తాను అదే అలవాటు చేసుకున్నట్లు వివరించారు. నెమళ్లతో ఆయనకున్న బంధం, ప్రేమ చూసి ఆశ్చర్యపోయేవాడినని కన్హో బెహ్రా తెలిపారు. 2017లో తన తాత చనిపోయే నాటికి 54గా ఉన్న నెమళ్ల సంఖ్య నేటికి 204 అయ్యిందని కన్హో చెప్పారు. రోజు వీటి ఆహారం కోసం సుమారు 1200 రూపాయలు ఖర్చు అవుతుందని, పర్యాటకులు ఇచ్చే డబ్బుకు తోడు కొంతమేర సొంత డబ్బు వెచ్చించి ధాన్యాలు తెస్తానని చెప్పారు. కన్హో చేసే నిస్వార్థ సేవకు గుర్తుగా ఆయనకు 2019లో సమీపంలోని అగ్నిమాపక కార్యాలయంలో హోంగార్డ్ గా ఉద్యోగం వచ్చింది.